Welcome to Maida Media. Stock market. Stock market lockdown లో maximum more than 20 lakhs members డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేశారు. అసలు ఎంతమందికి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద అవేర్నెస్ ఉంది? స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్ అండ్ లాసెస్ ఏంటి? ఎవరైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా? అసలు యూజెస్ ఏంటి? సో స్టాక్ మార్కెట్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు వినోద్, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్. వారితో మాట్లాడి ఈ విషయాల గురించి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ అసలు స్టాక్ మార్కెట్ ఏంటి, ట్రేడింగ్ ఎలా చేస్తారు, గెయినింగ్ ఏమైనా ఉంటుందా, ఇందులో లాసెస్ ఉంటాయా సార్? అసలు అంటే ఎంత మందికి ఇందులో అవగాహన అనేది ఉంటుంది? లాక్డౌన్ లో చాలా మంది మనీకి ఇబ్బంది పడి చాలా మంది ఓపెన్ చేస్తారు. అసలు నాలెడ్జ్ ఉన్నా లేకున్నా చాలా మంది దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రాసెస్ ఏంటి సార్? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ కి ఎందుకు వస్తాం? మెయిన్లీ ప్రాఫిట్ కోసం వస్తాం. దాదాపు 20 లక్షల అకౌంట్లు ఓపెన్ చేశారు కోవిడ్ టైంలో అనుకుంటే, అండ్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే దాదాపుగా 40 లక్షల అకౌంట్లు ఓపెన్ అవ్వడం జరిగింది. లాభం కోసం ఎవరైనా సరే ఒక కొత్త అనుభూతి కోసం, కొత్త లాభం కోసమే వాళ్ళు కొత్త సెగ్మెంట్కి రావడం జరుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా అలాంటి విషయమే. స్టాక్ మార్కెట్లో నష్టాలు ఉంటాయి అనేది రీటైలర్స్ మాట్లాడే విషయాలు. బట్ మీరు ఇన్స్టిట్యూషన్స్ అయినా తీసుకోండి, ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అయినా తీసుకోండి, స్మార్ట్ ట్రేడర్స్ అయినా తీసుకోండి, ఇన్వెస్టర్స్ అయినా తీసుకోండి, మనందరికీ స్టాక్ మార్కెట్లో ఎన్నో సక్సెస్ఫుల్ నేమ్స్ విన్నాం. మనం విజయ్ కేడియా గారని, రాకేష్ జుంజన్వాలా గారని, ఇలాంటి పేర్లు ఎన్నో విన్నాం. సౌరవ్ ముఖర్జీ గారని, ఎంతో సక్సెస్ అయిన వాళ్ళు. ఈవెన్ మనం ఇండియాలోనే కాదు, నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్ లో స్టెప్ ఇన్ అవ్వడం ఎంత వరకు కరెక్ట్? అంటే మార్కెట్ స్టాక్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా సార్. ఒకసారి ప్రాఫిట్ వస్తుంది, ఒకసారి లాస్ వస్తుంది. చాలా మంది ఎంతో ఇన్వెస్ట్ చేసి మరీ లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా ఇందులో స్టెప్ ఇన్ అవ్వడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? నాలెడ్జ్ అనేది డెఫినెట్ గా అవసరం. ఈరోజు 10 years 15 years బ్యాక్ మీరు చూసుకుంటే ఈరోజు ట్రాన్స్పరెన్సీ, ఇన్ఫర్మేషన్ అండ్ యూట్యూబ్లో కూడా మీరు ఎన్నో వీడియోలు వింటూ ఉన్నారు. గూగుల్లో ఎంతో డేటా దొరుకుతూ ఉంది, ఎన్ఎస్సి వెబ్సైట్లో దొరుకుతూ ఉంది. బట్ వీటి గురించి క్లారిటీ, అవగాహన అనేది అవసరం. ఈ అవగాహన చాలా వితౌట్ ఈవెన్ స్పెండింగ్ 1 rupee పీపుల్ ఆర్ ఏబుల్ టు లర్న్. ఎందుకు అంటే ఇప్పుడు మనం కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా ఇవ్వాలని ట్రై చేస్తూ ఉన్నాం. అలా ఎంతో మంది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని కంపల్సరీ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అయినా సరే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని మీద అవగాహన ఏర్పరచుకొని కొంత తప్పటడుగులు వేయడం అనేది ఖాయం. మీరు ఒక చిన్నప్పుడు సైకిల్ కొంటాం, డైరెక్ట్గా మనం హైవే మీద రన్ చేయలేము, రోడ్ మీద రన్ చేయలేము. తప్పటడుగులు వేస్తూ ఉంటాం, దెబ్బలు తింటూ ఉంటాం. ఆ దెబ్బలతోనే మనం స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. బట్ ఫస్ట్ దెబ్బకే మీరు మొత్తం హెవీగా దెబ్బ తిన్నారనుకోండి, మళ్ళీ మీరు సైకిల్ జోలికి వెళ్ళరు. సో స్టాక్ మార్కెట్ని ఎలా చూడాలంటే ఒక సెకండరీ ఇన్కమ్కి ఒక మంచి స్కోప్గా చూడాలి. ఈరోజు గవర్నమెంట్, మీరు ఆర్బీఐ అయినా తీసుకోండి, గవర్నమెంట్ అయినా తీసుకోండి, వరల్డ్ వైడ్ చూడండి, మీ దగ్గర ఉన్న సేవింగ్స్ని బ్యాంక్లో పెడితే ఇంట్రెస్ట్ రేటు బాగా తగ్గిపోయింది డిపాజిట్స్ పైన. అది ఇన్ఫ్లేషన్ని కూడా మీట్ అవ్వట్లేదు. సో అలాంటి తరుణంలో మీకు హెవీ బెటర్ ఇన్కమ్ రావాలి అంటే మీ సేవింగ్స్ మీద అవెన్యూస్ ఏంటి? ఒకటి, మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయొచ్చు. 2, ఆర్ట్ వర్క్ మీద కూడా చేయొచ్చు. 3వది గోల్డ్ మీద కూడా చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ ని వదిలేసి నేను చెప్పేది జీరో ఇన్వెస్ట్ మీద ఏమైనా చేయొచ్చా? అంటే అసలు ఏ సింగిల్ ఎన్పీ లేకుండా కూడా జీరో అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది కదా, సో ఇందులో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మీకు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు జీరో అకౌంటే ఓపెన్ చేస్తారు. డిమాట్ అకౌంట్ అనేది కంపల్సరీ. మీకు డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మీకు కంపల్సరీ. మీరు మొబైల్ ద్వారా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇనీషియల్గా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. చార్జెస్ 500 రూపీస్ ఉంటుంది. బట్ కొన్ని బ్రోకరేజెస్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అంటే జీరో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్తోని మీకు అకౌంట్ ఓపెన్ చేస్తారు. బట్ అకౌంట్ ఓపెన్ చేసేది అనేది వెరీ మైనర్ ప్రాసెస్. బట్ దాన్ని అడాప్ట్ చేసుకోవడం, ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది మార్కెట్లో వచ్చినప్పుడు కొత్తగా ఏం తెలియనప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఎన్నో కంపెనీస్ ఇండియాలో, మీరు ఏషియన్ పెయింట్స్ అనుకోండి, హిందుస్థాన్ లివర్ అనుకోండి, డాబర్ అనుకోండి, ఇది మనం డే టు డే వాడుతున్న ప్రొడక్ట్స్, రైట్? మనం ఇల్లు కొంటాం, పెయింటింగ్ వేస్తాం, ఏషియన్ పెయింట్స్ని పిలుస్తాం. ఆ కంపెనీ మనం మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఏషియన్ పెయింట్స్ గురించి విన్నాం.
అది ఎప్పుడైనా గ్రో అవుతున్న కంపెనీయే కానీ నష్టపడుతున్న కంపెనీ కాదు. అలాంటి కంపెనీస్లో స్లోగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళామంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఫస్ట్ థింగ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, నేను మంచి కంపెనీస్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వాళ్ళు గ్రో అవుతారు, తద్వారా నా పెట్టుబడి కూడా గ్రో అవుతుంది కాబట్టి నాకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. నాకు డివిడెండ్స్ ద్వారా వాళ్ళు చేసిన లాభాల్లో నాకు కూడా కొంత భాగం డివిడెండ్ ద్వారా నాకు వస్తుంది. సో అలాంటి కంపెనీస్లో నేను స్లోగా ఇన్వెస్ట్ చేసి నాకు స్టడీగా, ఇప్పుడు ఎవరికైనా సరే ఫస్ట్ కావాల్సింది ఏంటి, స్టడీ ఇన్కమ్. స్టడీ ఇన్కమ్ రావాలి అంటే అయితే జాబ్ చేయాలి, లేదా మంచి రన్నింగ్ బిజినెస్లో ఉండడం. ఈ రెండిట్లో ఉంటే మీకు మంచి లాభాలు ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇదే పరిస్థితి మనకు సెకండరీ ఇన్కమ్ కూడా క్రియేట్ అయింది అనుకోండి, జస్ట్ ఊహించండి ఎలాంటి కంఫర్ట్ ఉంటుంది అనేది. నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. దిస్ ఇస్ ద మొబైల్, అందరికి తెలిసింది ఐఫోన్ 11 అని. ఈ మొబైల్ మై సన్ హ్యాస్ గిఫ్టెడ్ మీ, బట్ నాట్ ఫ్రమ్ హిస్ హార్డ్ ఎర్న్డ్ మనీ, ఫ్రమ్ ద ఇన్కమ్ హీ జనరేటెడ్ ఫ్రమ్ ట్రేడింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. Right? Yes, I have given him a lot of inputs, but the decisions he will take. I will not take. I can only say when he comes to me and says, "ఈ కంపెనీ మంచిదా నాన్న, ఇది కంపెనీ మంచిది, నువ్వు పెట్టుబడి పెట్టచ్చు, కొంచెం హైయర్ రేట్లో ఉంది, మంచి రేట్లో వచ్చినప్పుడు మీరు ఆలోచన చేయొచ్చు" అంటే తను వెళ్ళి ఆ రేట్ వచ్చినప్పుడు కొనేస్తాడు, అది పెరిగినాక అమ్మేసుకుంటున్నాడు. ఈజ్ మేకింగ్ మనీ. When he is making money, he is definitely tempted to give something to people, or he want to use that income for his day-to-day requirements. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఓకే. ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అన్న కంపెనీస్ ఎలా తెలుస్తాయి? మీరు పొద్దున్న లేస్తే ఫస్ట్ ఏం కన్జ్యూమ్ చేస్తారు? టీ తాగుతారు, కాఫీ తాగుతారు, బిస్కెట్ తింటారు, ఓకే, బ్రెడ్ తీసుకుంటారు, అవునా కదా? ఇది లేకుంటే అయితే మీరు ముందుకు వెళ్ళలేరు కదా. మీరు బెడ్ పైన ఉంటేనే మీరు పేపర్ గురించి సెకండ్ ఫస్ట్ కన్సంప్షన్ అదే కదా. మీరు డోర్ ఓపెన్ చేయగానే, మార్నింగ్ లేచి డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చూసేది ఏంటి? న్యూస్ పేపర్, మిల్క్. ఓకే, ఆ తర్వాత మీరు బ్రెడ్ అంటారు, ఇవన్నీ కన్సంప్షన్ చేస్తుంటారు. మీరు బ్రెడ్ తీసుకున్నప్పుడు బ్రిటానియా బ్రెడ్ అంటారు, అవునా కాదా? మిల్క్ నెస్లే కర్డ్ అంటారు, నెస్లే మిల్క్ అంటారు, ఇలాంటి హెరిటేజ్ మిల్క్ అంటారు, ఇలాంటి అన్ని మాట్లాడుతున్నారు కదా. ఆ కన్సంప్షన్ అనేది కన్సిస్టెన్సీ. ఇప్పుడు COVID-19 ఇది మంచి తరుణం అంటే అసలు స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రత్యక్షంగా మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటి నాన్న, మీరు స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకోండి, అది ఎవర్ గ్రీన్. ఎందుకు? మీరు కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు 40 లక్షల డిమాట్ అకౌంట్లు ఇప్పటి వరకు ఓపెన్ అయినాయి అంటే దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ చూడండి. ఇంట్లో కూర్చొని మీరు ఏమని చేయొచ్చు. ఓకే, జాబ్ పోయింది, బిజినెస్ లేదు, ఏంటి, బట్ అట్లీస్ట్ ఇది మాత్రం ఎవర్ గ్రీన్. 24/7 మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను 24/7 ఎందుకు అంటున్నానంటే, చాలా మంది ట్రేడింగ్ ఓన్లీ ఇండియాలోనే ట్రేడ్ చేయొచ్చు అనుకుంటారు. అలా కాదు, యుఎస్లో కూడా ట్రేడ్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని. ఓకే, నా మై జాబ్ ఇస్ ఆల్మోస్ట్ 24 hours. ఎందుకు? మార్నింగ్ అంతా 3:30 వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ చూస్తాను. ఓకే, కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటూ, స్టడీ చేసుకుంటూ యుఎస్ మార్కెట్ నైట్లో అంతా చూస్తాను. డైలీ ఐ స్లీప్ ఆల్మోస్ట్ at 2:30, 3 o'clock. Why? Because I'm working even on US markets. I have a lot of clients. I train people on US markets also. I train people in Indian markets also. అందరికీ ఒక ఆపర్చునిటీ అనేది క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది డిస్టర్బెన్స్ లేకుండా, కోవిడ్ వచ్చినా, ఏ డిజీజ్ వచ్చినా, ఏ ఫ్లడ్స్ వచ్చినా, ఏ సైక్లోన్ వచ్చినా, ఇది మాత్రం మీకు డిస్టర్బ్ అవ్వకుండా ఆపర్చునిటీ ఎవర్ గ్రీన్గా ప్రొవైడ్ చేస్తుంది. బట్ అలా అని చెప్పి మీకు ఎవ్రీడే మనీ ఇస్తుందని కాదు. ఒక క్లారిటీ ఉంది, ఒక ఫ్యూచర్ ఉంది అన్నప్పుడు దాంట్లో ఒక మంచి అభిప్రాయంతో, ఒక మంచి ట్రైనింగ్ తీసుకొని, లేదంటే స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకొని, డే టు డే మనం ఉపయోగిస్తున్న ప్రొడక్ట్స్ ఏంటి చూసుకొని, వాటికి సంబంధించిన కంపెనీస్ ఏంటి, ఆ కంపెనీస్లో స్లోగా స్టెప్ బై స్టెప్ మీరు పెట్టుబడి పెడుతూ ఉంటే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. నేను మీకు ఒక చిన్న క్యాల్కులేషన్ ఇస్తాను. 4 లక్షల రూపాయలు, ఓకే, మీరు సంవత్సరానికి ఒక 30% అర్న్ చేశారనుకోండి, 30 ఏళ్ళకు 100 కోట్లు అవుతుంది. ఓకే, ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకుంటే మనం ఓకే, బ్యాంక్ 5%. ఓకే ఓకే, బ్యాంక్ నాకు 5% రిటర్న్ ఇస్తుంది. ఓకే, అదే నేను స్టాక్ మార్కెట్లో వచ్చాను అనుకోండి,
2 to 3 times higher than fixed deposit మనం ఆన్ చేసుకోగలిగితే వీఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఓన్లీ ఇఫ్ యూ స్టిక్ టు ద బెస్ట్ కంపెనీస్. ఆ కంపెనీస్కి ఏదైతే కన్సిస్టెంట్గా బిజినెస్ ఉంది, లాభాలు ఉంది, ఎవర్ గ్రీన్గా ఉన్నాయి, అలాంటి కంపెనీస్లో మనం స్లోగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అండ్ ట్రేడర్స్, ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకు రెగ్యులర్గా సెకండరీ ఇన్కమ్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే వాళ్ళకు సేవింగ్స్ తక్కువ ఉంటాయి. ఆ సేవింగ్స్ మీద రెగ్యులర్గా ఎర్న్ చేసుకుంటే అడిషనల్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ని మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు నెలలో కంపల్సరీ ఒక 3-4 రోజులు మార్కెట్ ఎప్పుడైనా కరెక్షన్ ఇస్తుంది. అలాంటి టైంలో మంచి కంపెనీస్ దొరికినప్పుడు మీరు బై చేసుకొని హోల్డ్ చేసుకొని అదే మంత్లో మీరు ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు. కొంత అవగాహన వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చాక దెన్ యూ కెన్ డూ ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి? మీరు 9:15 నుంచి 3:30 లోపు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తారనుకోండి, ఏదైనా కంపెనీ షేర్స్ కొనడం అమ్మడం కంప్లీట్ చేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇది జనరల్గా ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్ గా స్టాక్ మార్కెట్ రాగానే సార్ ఇప్పుడు మీరు డే ట్రేడింగ్ అని చెప్తున్నారు కదా సార్, అంటే పొజిషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. సో వీటికి డిఫరెన్స్ ఏంటి? డే ట్రేడింగ్ కి పొజిషనల్ ట్రేడింగ్ కి డిఫరెన్స్ ఏంటి? దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? డే ట్రేడింగ్ అనేది ఇంట్రాడేలో కంప్లీట్ చేసే ట్రాన్సాక్షన్. పొజిషనల్ ట్రేడింగ్ ఏంటంటే మనకు నెక్స్ట్ మంత్లో రిజల్ట్స్ ఉన్నాయి, ఈ కంపెనీ మంచి లాభాలు చూపించే అవకాశం ఉంది, టెక్నికల్గా చార్ట్స్ కూడా స్టడీ చేస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది అని మనకు అనిపించినప్పుడు ఈ రోజు కొని మనం 15 days 1 month ఆగి ఆ స్టాక్ మంచి పెరిగాక మనం అనుకున్న ప్రకారం బుక్ చేసుకోవడం, దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. పొజిషనల్ ట్రేడింగ్ అనేది మనం ఒక సిచ్యువేషన్ని బట్టి, ఒక ఆపర్చునిటీని బట్టి కొద్ది రోజులు హోల్డ్ చేసి ఆ ట్రేడ్ కంప్లీట్ చేయడం వల్ల మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. ఇది మనం జనరల్గా టెక్నికల్ చార్ట్స్, ఒక ప్రైస్ యాక్షన్ అంటాం. టెక్నికల్ చార్ట్స్ ద్వారా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకొని, ఓకే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఇలా ఉన్నాయి కంపెనీలో అండ్ చార్ట్స్లో ఈ విధంగా మొమెంటం కనిపిస్తుంది కాబట్టి మనకు ముందుకి మంచిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు నేను పెట్టుబడి పెట్టేసి కొద్ది రోజులు హోల్డ్ చేసి ఆ సెక్యూరిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఆ స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని మనం పొజిషనల్ ట్రేడింగ్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సార్ టైప్స్ ఉంటాయా ట్రేడింగ్స్ లో, లేదా ఓన్లీ వన్ ట్రేడింగ్ ఉంటుందా? ఏమైనా టైప్స్ ఉంటాయా వీటికి? అంటే మీకు స్వింగ్ ట్రేడింగ్ అంటాం, డే ట్రేడింగ్ అంటాం, పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. జనరల్గా స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు ఫస్ట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యేది డే ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఈరోజు న్యూస్ ఏంటి, ఈరోజు ఏ కంపెనీ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళు డే ట్రేడింగ్కి దిగుతారు. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, సో ఈ స్టాక్ మంచి పెరిగే అవకాశం ఉంది అన్నప్పుడు కూడా ఆ రోజు వాళ్ళు డే ట్రేడింగ్ చేసుకొని కంప్లీట్ చేస్తారు. ఎవరికైతే కొంచెం అవగాహన ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, కొంత పేషెన్స్ ఉండి, కొంచెం స్కిల్ ఉండి, అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్కి దిగుతారు. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మీకు ఇమ్మీడియట్గా ఒక పర్టికులర్, అది టెక్నికల్ జార్గన్ అండి, టెక్నికల్ టర్మ్ అది. మనం ఇప్పుడు నెక్స్ట్ 1 weekలో డెఫినెట్గా ఈ పర్టికులర్ సెటప్లో ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంది ఆర్ కంప్లీట్గా పడే అవకాశం ఉంది అన్నప్పుడు దానికి సంబంధించిన ట్రేడ్ కంప్లీట్ చేసుకోవడం వల్ల ఆ స్వింగ్ని మనం క్యాచ్ చేయడం, ఆ మూవ్ని మనం క్యాచ్ చేయడంని స్వింగ్ ట్రేడింగ్ అంటాం. పొజిషనల్ ట్రేడింగ్ ఏంటంటే ఒక స్టెప్ ఫార్వర్డ్, అంటే కొంచెం అవకతవకలు ఉన్న మధ్యలో ఫైనల్గా ఒక ఫైనల్ డెస్టినేషన్ ఇది అన్నప్పుడు ఆ ఫైనల్ డెస్టినేషన్ వరకు ఆగడంని మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. పొజిషనల్ ట్రేడింగ్ అయినా సరే, స్వింగ్ ట్రేడింగ్ అయినా సరే, ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్, రిస్క్ ఎపిటైట్ ఉన్న వాళ్ళు అండ్ కొంత అవగాహన ఉన్న వాళ్ళు, రిస్క్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్కి దిగుతారు. డే ట్రేడింగ్ వల్ల ఏంటంటే ఆ రోజు ట్రేడ్ చేసుకోవడం, కంప్లీట్ చేసుకొని రిలాక్స్ అయిపోవడం, అది డే ట్రేడింగ్లో ఉంటుంది. బట్ డే ట్రేడింగ్లో మనకు లాభం వస్తుందా, స్వింగ్లో లాభం వస్తుందా, పొజిషనల్గా లాభం వస్తుందా అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, మన అప్రోచ్ని బట్టి ఉంటుంది. మనం ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు లాస్ట్ 6 months చూసుంటే డే ట్రేడర్స్కి మనీ వచ్చింది, స్వింగ్ ట్రేడర్స్కి మనీ వచ్చింది, పొజిషనల్ ట్రేడర్స్కి కూడా మనీ వచ్చింది. ఎందుకు అంటే మార్కెట్ బుల్ మార్కెట్లో ఉంది. గవర్నమెంట్స్ హెవీగా ఫండ్స్ పంప్ చేశారు, స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇచ్చారు, ఇండస్ట్రీస్కి సపోర్ట్ ఇచ్చారు, దానివల్ల పెట్టుబడులని బాగా వస్తున్నాయి అండ్ ఎకానమీ గ్రో అవుతుంది, అన్ని కంపెనీస్కి లాభాలు వస్తున్నాయి అండ్ రికవరీ బాగా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్కి కూడా మంచి లాభం వస్తుందని చెప్పేసి ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్లో దిగడం వల్ల మంచి లాభం వచ్చింది. ఎస్, హైలీ స్పెక్యులేటివ్, వెరీ రిస్క్ ఎపిటైట్ లేని వాళ్ళు, హెవీగా స్పెక్యులేషన్ చేసిన వాళ్ళకు మాత్రం లాభాలు రాలేదు, ఈ స్టాక్ మార్కెట్లో రాలేదు. ఎందుకు అంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్
స్పెక్యులేషన్ ఎక్కువ చేస్తున్నారు, క్లారిటీ లేకుండా ముందుకు రావడం వల్ల వాళ్ళకి మాత్రం లాభాలు రాలేదు. స్టాక్ లో గెయిన్ చేసిన వాళ్ళు ఓకే, వాళ్ళకి ఇన్వెస్ట్ చేసింది, మంచి ప్రాఫిట్ వచ్చింది, ఫైన్, వాళ్ళు దే ఆర్ హ్యాపీ. లాస్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి సార్? మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ కి వాళ్ళు ప్రిపేర్ అవుతారా? అసలు లాస్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అసలు గెయిన్ చేసిన వాళ్ళు ఓకే ఫైన్, వాళ్ళు హ్యాపీ, నెక్స్ట్ స్టెప్ మూవ్ అవుతారు. లాస్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఎప్పుడైనా స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్లో రిస్క్ అనేది ఉంటుంది. అలాని మీరు ఓన్లీ స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుందంటే అన్నిట్లోనూ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ 56,000-58,000 వరకు వెళ్ళింది. 56,000 వాళ్ళకు కొన్న వాళ్ళకు ఈరోజు 50,000 ఉంది గోల్డ్. నష్టమే ఉంది కదా. సిల్వర్ 75,000 వాళ్ళు కొన్నారనుకోండి, ఈరోజు 65,000 ఉంది. అందులో కూడా నష్టాల్లో ఉన్నారు కదా. ఓన్లీ స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడుతున్నారు. అలాగే ప్రాపర్టీస్ హైయెస్ట్ ప్రైస్లో కొన్నారు, హైయెస్ట్ ప్రైస్లో కొన్న 10 years తర్వాత కూడా ఆ రేటు రాలేదు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు ప్రాపర్టీస్లో చూస్తూనే ఉన్నాము. రిస్క్ అనేది ఎందులోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ రిస్క్ని డిఫైన్ చేసుకొని, ఓకే నేను ఇంతవరకు రిస్క్ తీసుకుంటాను, ఇంతకన్నా ఎక్కువ రిస్క్ తీసుకోను అంటే ఏంటి, జనరల్గా స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు మనం ఒక 10-20% రిస్క్కి రెడీ అయి ఉండాలా. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్. మార్కెట్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటారు, కాంట్రాక్ట్స్ అంటారు. మనం కాంట్రాక్ట్స్లో ఆ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో డైరెక్ట్గా వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మనం ట్రేడింగ్ చేసే ప్రయత్నం చేస్తే కంపల్సరీ లాస్లో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాదాపు 99% స్టార్టింగ్లో మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే నష్టపోయే అవకాశమే ఉంటుంది, కానీ లాభాలు వచ్చే అవకాశం లేదు. డే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా రాగానే డే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, అందులో కూడా నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవేశపడకుండా ఓకే నేను ఫస్ట్ ఒక 3 నెలలు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటాను, స్లోగా ట్రేడ్ చేస్తాను, సింపుల్గా మేబీ 1 యూనిట్ 2 యూనిట్స్ బై చేయడం, సెల్ చేయడం అర్థం చేసుకుంటాను. దాని తర్వాత నా రిస్క్ ఎపిటైట్ని పెంచుతాను, నా ఇన్వెస్ట్మెంట్ని పెంచుతాను, నా ట్రేడింగ్ని పెంచుతాను అన్న ఆలోచనతో వచ్చే వాళ్ళకు కొంత లాభ పర్సంటేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ మార్కెట్కి వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ అయినా ట్రేడర్స్ అయినా ఆలోచించాల్సిన విషయం. ఈ విధంగా వెళ్తే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతమందిని చూస్తున్నారు స్టాక్ మార్కెట్లో. ఇనీషియల్గా ఇబ్బందులు కంపల్సరీ అందరికీ ఉంటాయి, బట్ ఒక స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ మేము ఎప్పుడైనా సరే ఎవరైనా ట్రైనింగ్కి వస్తారు అంటే ఫస్ట్ మేము బేసిక్స్ మీద ఫ్రీ కోర్స్ ఇస్తాం. మీరు ఇది వినండి, అంతా నేర్చుకోండి, అర్థం చేసుకోండి, టర్మినాలజీ అనుకోండి, ఐపీఓస్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, అసలు ఆర్డరింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్నాక మా స్ట్రక్చర్డ్ ప్రోగ్రాంలోకి మీరు ఎన్రోల్ చేసుకోండి. అప్పటి వరకు చేసుకోకూడదు, ఫస్ట్ మీరు ఇది నేర్చుకోండి. తర్వాత మా వాట్సాప్ గ్రూప్లో ఉండండి, మేము కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, మీరు నేర్చుకోండి. మీకు రిస్క్ అర్థమైంది, మీకు మార్కెట్ అర్థమైంది, అన్ని విషయాలు తెలిసాయి అన్నప్పుడు అప్పుడు మీరు స్ట్రక్చర్డ్ ట్రైనింగ్కి రండి. స్ట్రక్చర్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు మేము క్లారిటీ మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటాము. దాంతో మీకు ఒక హ్యాండ్ హోల్డింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది, మీకు ఒక ధైర్యం వస్తుంది. స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఈజీ, ఇది పెరుగుతుంది ఇది తరుగుతుంది. ఇప్పుడు మీకు తెలీదా, మీరు కొత్త అనుకోండి, ఏషియన్ పెయింట్స్ స్టాక్ ఒక 1-2 yearsలో పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది కదా, మీకు తెలుసు కదా, అది కామన్ మ్యాన్కి కూడా తెలుసు కదా. మళ్ళీ అలాంటి దాంట్లో మీరు ధైర్యంగా పెట్టుబడి పెట్టాలి అంటే మీకు ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, కరేజ్ లెవెల్ అనేది రావాలి అంటే ఫస్ట్ మీరు అబ్జర్వేషన్, లెర్నింగ్, ఎక్స్పీరియన్స్, స్కిల్ ఇవన్నీ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ద్వారా, ఒక ట్రైనింగ్ ద్వారా తీసుకోగలిగితే మంచి అండర్స్టాండింగ్ వస్తుంది, మీకు స్టెబిలిటీ అనేది మార్కెట్లో వస్తుంది. లాభాలు అనేది ఒక రోజు ఎక్కువ వస్తుంది, ఒక రోజు తక్కువ వస్తుంది, ఒక రోజు నష్టాలు వస్తుంది, అలా కాదు. మనకు కన్సిస్టెంట్గా లాభాలు రావాలి, స్టడీగా ఉండాలి అంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ పైన. అలా అని చెప్పేసి మార్కెట్ మీద మనం వదిలేస్తామంటే అలాంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకు అంటే ఈరోజు మనకు స్టాక్ మార్కెట్ అనేది స్టెబిలిటీ ఇచ్చే బిజినెస్, అంటే స్టెబిలిటీ ఇన్కమ్ ఇచ్చే బిజినెస్. దీన్ని మనం అవగాహన ఏర్పరచుకుంటే స్టడీగా ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా స్టాక్ మార్కెట్లో ఉంటుంది. సో ఇది మేము 15 ఏళ్ల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. జనాలు ఎవరైతే సిన్సియర్గా, సీరియస్గా దీన్ని అడాప్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్డ్గా వెళ్ళారో వాళ్ళు మాత్రం ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ఉన్నారు. ట్రేడ్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే కొంచెం కూడా నాలెడ్జ్ లేదు ఉన్న వాళ్ళు, అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. సమ్టైమ్స్ ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే లాసెస్ అనేవి అప్ అండ్ డౌన్స్, ప్రాఫిట్ లాసెస్ అనేవి అప్ అండ్ డౌన్స్ జరుగుతుందంటే
సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వెన్ దే ఆర్ గోయింగ్ టు ట్రేడ్ ఆన్ ద ఇన్వెస్ట్ చేసేటప్పుడు? జనరల్ గా మనకు మీడియాస్ లో, బ్రోకరేజెస్ లో చాలా సజెషన్స్ వస్తాయి. బై దిస్, సెల్ దిస్, స్టాప్ లాస్ దిస్, టార్గెట్ దిస్ అని ఇలాంటి సజెషన్స్, ఐడియాస్ వస్తాయి. ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే అది చూడంగానే సింప్లిఫైడ్ గా ఇది చాలా సింపుల్ గా ఉంది, ఈజీగా ఉందని చెప్పేసి దిగేస్తారు. బట్ వాళ్ళతో అది అవ్వదు. లాస్ వచ్చినప్పుడు భరించలేరు. సో ఒకరు చెప్పిన సజెషన్, ఐడియాని టిప్స్ ద్వారా చేసడం కన్నా ఒక కంపెనీ గురించి అర్థం చేసుకొని, దాన్ని అబ్జర్వ్ చేసి, దాని మీద అవగాహన ఏర్పరచుకొని, ఒక నాలెడ్జ్ డెవలప్ చేసుకొని, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని, దాంట్లో ట్రేడ్ చేయగలిగితే స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ టిప్స్ ద్వారా, లేదంటే సిఎన్బిసి ఏదైనా ఛానల్ చూసి తను బై చేయమన్నాడు, తను సెల్ చేయమన్నాడు అని చెప్పేసి చూసి మీరు చేయడం అనేది తప్పు. అది తప్పు. ఓకే, వాళ్ళు చెప్పింది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ దాన్ని ఆచరించే విధానంకి కూడా కావాలి. ఆ రిస్క్ ఎపిటైట్ కూడా అవ్వాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ స్కిల్ ఉండాలి. సో వాటి గురించి వాళ్ళు చెప్పారు, ఓకే దాని గురించి నేను స్టడీ చేస్తాను. ఏంటి ఈ విషయం, ఏంటి ఇతను ఈ కంపెనీ బాగుంది అంటున్నాడు, ఈ కంపెనీ గురించి ఏంటి. ఈ రోజు మీరు ఏ వెబ్సైట్లో వెళ్ళినా, గూగుల్ వెళ్ళినా, యూట్యూబ్లో వెళ్ళినా ఎంతో మంది ఆ కంపెనీస్ గురించి, ఆ స్టాక్స్ గురించి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు. మీరు స్వతహాగా చూడండి. ఎందుకంటే మెయిన్గా మనం కంపెనీ చూసినప్పుడు ఏంటంటే ఒకటి బ్రాండ్ వాల్యూ చూడాలి. ఈ కంపెనీకి మంచి బ్రాండ్ ఉందా, ఓకే. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ లాంటి వారు అనుకోండి, వారు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీస్ని లాభాలకు తీసుకొచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అలాంటి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ ఏంటి ఇబ్బందుల్లో, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో కోవిడ్ ప్రాబ్లం ఉంటే తను దాదాపు $35 బిలియన్ ఐ థింక్ అంత పెట్టుబడులు తీసుకొచ్చాడు జియోలో. సో ఇఫ్ యు సీ దట్ యూనో అలాంటి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్ ఉంటే ఏంటంటే మనకు ఎవర్ గ్రీన్. మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్లో ఎందుకు చేస్తాం, బంగారంలో ఎందుకు చేస్తాం, ఎవర్ గ్రీన్, ఎప్పటికీ గ్రో అవుతాయి. మళ్ళీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్లో కూడా చూసుకుంటే మనకి ఎప్పటికీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా? తెలియని స్టాకు, తెలియని కంపెనీ, తెలియని పెట్టుబడిలో మనం దిగడం కన్నా, ఓకే అందరికీ అన్నీ తెలియాలనే రూల్ ఏం లేదు. బట్ 10%, 20% మీ పెట్టుబడిలో మీకు తెలియని దాంట్లో దిగచ్చు. బట్ 80% అందులో దిగడానికి ఒప్పుకోకూడదు, అది తప్పు. లాక్డౌన్ లో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ప్రాబ్లం వచ్చి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏమీ తెలియని వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేసేసి లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మనం ఎలా చూడవచ్చు? అసలు ఏమి తెలియదు, అసలు తెలియకుండానే ఇన్వెస్ట్ వచ్చేసాయి షేర్స్. ఒకవేళ అంటే చిన్న హోప్, చిన్న పాజిటివ్ హోప్ తోటి మేము షేర్ చేస్తాం ఇప్పుడున్న మా సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని అనేసి అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. మేబీ దే గెట్ సమ్ లాసెస్ ఇన్ దేర్ అకౌంట్. సో దీన్ని మనం ఎలా చూడవచ్చు? వాళ్ళకి ఏం చెప్పాలి అసలు? వారికి ఏం చెప్పాలంటే 2 విధాలండి. ప్రతి అనుభవం వెనకాల ఒక లాభం ఉంటుంది. సో జాబ్ ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయండి. స్టాక్ మార్కెట్లో కూడా ద అదర్ డే ఐ వాజ్ లిస్నింగ్ టు వన్ పర్సన్ యుఎస్లో. తను చెప్తున్నాడు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్రీమ్ పీపుల్ ఆర్ ఓన్లీ ఇన్ 4-5 కంపెనీస్, ఓకే. బట్ cream guys are less. They are not available. They are sticking to some other areas where they don't have strength or something. ఇప్పుడు మీకు ఇందులో అవగాహన వచ్చింది, మీకు నష్టాలు వచ్చాయి, మీరు కొంచెం మార్కెట్ గురించి అర్థం చేసుకున్నారు. దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్, బ్రోకరేజ్ కంపెనీస్, రీసెర్చ్ కంపెనీస్, మీకు తగ్గ ఎక్స్పీరియన్స్, స్కిల్, క్వాలిఫికేషన్ ఉన్న కంపెనీస్లో వెళ్ళి మీకు ఈ అనుభవం ఉంది, నాకు ఇది ఉంది, నాకు జాబ్ ఇవ్వచ్చు అని చెప్పి మీరు అడాప్ట్ చేసుకోవడం, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మీ మెయిన్ స్ట్రీమ్ బిజినెస్కో, జాబ్కో వెళ్ళేసి దీన్ని సైడ్లో మీరు దాన్ని వదలకుండా దాని గురించి అవగాహన ఏర్పరచుకొని, ఓకే ఈ అనుభవం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే నేను ఈ విధంగా చేయాలి అని తెలిసింది కాబట్టి ఇప్పుడు నా పరిస్థితిని, నా సిచ్యువేషన్ని మార్చుకుంటాను అండ్ దాన్ని నేను ట్రేడ్ చేస్తాను, ఇన్వెస్ట్ చేస్తాను, నేను లాభాల్లో మళ్ళీ తీసుకొస్తాను. స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా పైకి వచ్చిన వాళ్ళు ఒక్కరిని నన్ను చూపించండి. ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు ఫస్ట్ నష్టపోయిన వాళ్ళే, తర్వాతనే లాభపడిన వాళ్ళే. సో నష్టపోయిన ఇంకా అయిపోయింది ఫ్యూచర్ అనుకుంటే దట్ కెన్ బి ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? అంటే మీరు స్టెప్ ఇన్ అయినప్పుడు, డిమాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసినప్పుడు, మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? హావ్ యూ లాస్ట్ ఇన్ దట్ ఇన్వెస్ట్మెంట్?
మీరు లాస్ అయ్యారా అందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు? నేను స్టార్ట్ చేసినప్పుడు 2004-2005లో స్టార్ట్ చేసినప్పుడు బుల్ మార్కెట్ ఉండింది. చాలా సూపర్ ప్రాఫిట్స్ వచ్చాయి. హెవీ ప్రాఫిట్స్ వచ్చేది ఎవ్రీ మంత్. బట్ ఎప్పుడైతే 2006లో కరెక్షన్ వచ్చింది, 2008లో కరెక్షన్ వచ్చింది, అప్పుడు దెబ్బలు తగిలాయి. ఆల్మోస్ట్ అకౌంట్ జీరో అయిపోయింది. ఎందుకు అంటే నేను ఎప్పుడు మనీ రావడమే చూశాను కానీ పోవడం చూడలేదు. కంటిన్యూస్ గా ప్రాఫిట్ వస్తున్నాయి. ఇప్పుడు లేదు, ఆ టైం ఎలా ఉంటుంది సార్? అంటే సడన్ గా మనం షేర్ చూసి అంత ప్రాఫిట్ చూసి 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 సడన్ గా పడిపోతే అసలు ఆ చేంజెస్ ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు మీరనే కాదు, నార్మల్ గా వేరే వాళ్ళు కూడా అలానే ఉంటుంది కదా. సడన్ గా ప్రాఫిట్ చూసి హైలో ఉండి సడన్ గా డౌన్ ఇప్పుడు షేర్స్ అంటే అప్ అండ్ డౌన్ వేవ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు అంత హైలో ఉండి డౌన్ వచ్చేసినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు దాన్ని? ఈవెన్ పక్కన వాళ్ళు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఎక్స్పీరియన్స్ త్రూ? అది చాలా ఇంపార్టెంట్. చాలా 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 టఫ్ సిచ్యువేషన్. అది చాలా టఫ్ సిచ్యువేషన్. ఎందుకు అంటే ఫ్యామిలీ ఉంటుంది. ఓకే, మీరు లాసెస్ చేశారు. ఓకే, మీరు జాబ్ను వదిలేసుకున్నారు, మీరు దీన్ని నమ్ముకున్నారు, ఇక్కడ లాభాలు వచ్చాయి, మంచి స్టెబిలైజ్ అయింది, అలా నీట్గా వెళ్తుంది లైఫ్ అనుకున్న తరుణంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే వరకు ఏంటంటే మీరు స్క్వేర్ వన్కి వచ్చేస్తారు. ఓకే, స్క్వేర్ వన్కి వచ్చేసాక మీరు ఏం చేయాలో మీకు అర్థం కాదు. బట్ ఫైనల్గా డెసిషన్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, ఎస్ నష్టం అయింది, ఐ నీడ్ టు సెట్ ఇట్ రైట్ అని మనం డెసిషన్ తీసుకోవాలి, స్ట్రాంగ్గా తీసుకోవాలి అండ్ దాని మీద వర్క్ చేయాలి. ఓకే, నేను ఇందులో స్టెబిలైజ్ అవ్వాలి, నేను దీంట్లో స్ట్రాంగ్ ఉండాలి, దీంట్లో నేను ఈ విధంగా సేఫ్కి వెళ్ళాలి, దీంట్లో నేను ఇలా స్టెబిలైజ్ అవ్వాలి, ఎస్ అనేది ఆలోచన చేసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటే దెన్ యూ విల్ ఫైండ్ అ వే అవుట్ అండ్ యూ విల్ సీ హౌ యూ కెన్ కీప్ ఎర్నింగ్ మనీ. ఓకే, నౌ the laptop what I'm using today, the Mac Pro what I'm using now is gifted by my son again. Why? Because whatever experiences I had, I'm sharing with him. You don't do it, you don't do like this, you do like this. That is benefiting him also, that is benefiting my students also. మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయొద్దు, ఇలా అయితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా స్టూడెంట్ ఎవరైనా నాకు ఇంత లాభం వచ్చింది అంటే ఎలా చేసామని అడగడం జరుగుతుంది. ఫస్ట్ లాభాలు అనేది రెండు విధాలుగా వస్తుందండి. ఒకటి కరెక్ట్ చేయడం వల్ల, ఒకటి తెలియకుంటే ఏదో చేశారు మీకు లాభం వచ్చింది. మీరు తెలియకుంటే ఏదో చేశారు మీరు లాభం వచ్చింది అనేది అది కన్సిస్టెంట్గా వస్తుంది అనేది కాదు. సో నేను చూసేది ఇది, మీకు తెలిసి అర్థం చేసుకొని లాభం చేశారా, తెలియకుండా ఏదో చేశారు లాభం వచ్చింది కాబట్టి నేను సక్సెస్ అయ్యాను అనేది ఈ కేటగిరీ అనేది చూస్తాను. చూసి దాంట్లో నాన్న నువ్వు ఇలా చేసావు, ఇది తప్పు, నీకు లాభం వచ్చింది కరెక్ట్, బట్ ఇది నిలబడదు, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయము అనేది చెప్పడం జరుగుతుంది. ఇవి వాళ్ళు జీరో అకౌంట్కి అంటే మొత్తం అకౌంట్ జీరో అయ్యేం దాకా వెళ్ళే పరిస్థితి వాళ్ళకు ఉండదు. సో నా అనుభవం ద్వారా వాళ్ళకు ఒక లాభం వస్తుంది, ఆ లాభం నేను వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. అది ఒక కన్స్ట్రక్టివ్ మేనర్లో తీసుకోవాలి. మార్కెట్లో ఏంటంటే ఒకటి ఫేత్, ట్రస్ట్ ఉండాలండి. ఏ ఇండస్ట్రీ అయినా సరే. ఇప్పుడు మీరు లెటస్ సే యు ఆర్ ఇంటూ దిస్ సార్ట్ ఆఫ్ యాంకరింగ్, మీరు ఇందులో ఫేత్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ఓకే, నేను చేయగలుగుతానని. మీకు యాంకరింగ్లో సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళు లేరా ప్రపంచంలో? ప్రతి ఫీల్డ్లో సక్సెస్ఫుల్ జనాలు ఉంటారు, ఉండరని కాదు. మనం దాన్ని ఫేత్, ట్రస్ట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. లేదంటే మనకు ఫేత్, ట్రస్ట్ ఉన్న ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. ఊరికి ఇందులో ఉండి నీకు లాభాలు రావట్లేదు, నష్టాలు వస్తున్నాయి, నష్టం మిమ్మల్ని రమ్మని ఎవరు అనలేదు కదా ఇండస్ట్రీకి. మీరు మీ సొంత డెసిషన్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు, నష్టపోయారు. మీరు ఇండస్ట్రీని బ్లేమ్ చేసినా, వేరే వాళ్ళని బ్లేమ్ చేసినా నష్టపోయేవారు మీరే, అంతేనా కదా? మీరే నష్టపోయారు. మిమ్మల్ని బాగు చేయడానికి ఎవరు రారు, మీరు బాగవడానికి ఎవరు ఇది ఉండదు. మీ స్వతహాగా మీరు ఫేత్ ఉండి, ట్రస్ట్ ఉండి, ఇండస్ట్రీ మీద నమ్మకం ఉండి మీరు ముందుకు వెళ్ళాలి. నష్టాలు ఉంటాయి, ఏది పూలబాట ఉండదు, అన్ని ముళ్ళబాటనే, అందరికీ తెలిసిందే. దాన్ని మనం ఎలా ఫేస్ చేసుకోవాలనేదే సక్సెస్ స్టోరీ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. ఇది ఓన్లీ స్టాక్ మార్కెట్కి వర్తించిన విషయమే కాదు, ప్రతి దానికి విషయం. ఇప్పుడు మేబీ మనం స్టాక్ మార్కెట్ ఎంచుకున్నప్పుడు, సీరియస్గా ఎంచుకున్నప్పుడు, దాంట్లో వెళ్తున్నప్పుడు వచ్చిన ముళ్ళబాటల్ని చూసాం కాబట్టి డెసిషన్ అనేది తీసుకోగలిగాం. సో దాన్ని పాజిటివ్గా తీసుకోవడం ద్వారా మనం దీంట్లో స్టెబిలైజ్ అవ్వగలిగాం. సార్ ఫైనల్ గా ట్రేడింగ్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్, ఇందులో అవేర్నెస్ రావడం కోసం మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ప్రతి విషయం గురించి తెలుసుకోండి, నేర్చుకోండి, టైం ఇవ్వండి. డే 1 నుంచి నాకు ప్రైమరీ ఇన్కమ్ కావాలి స్టాక్ మార్కెట్లో,
అని రాకండి, అది వర్కౌట్ అయ్యేది కాదు. లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, డే వన్ నుంచి ఇది సాలరీ కాదండి. ఈవెన్ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ ఐ హావ్ సీన్ పీపుల్ వర్కింగ్ 3 months 6 months ఫ్రీ, నో సాలరీ, దే ఆర్ జస్ట్ వర్కింగ్ ఫ్రీ బికాజ్ వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి, లేదంటే ఏదైనా సర్టిఫికేషన్ కోసం ఎక్స్పీరియన్స్ చూపించాలి. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఇప్పుడు మనం చార్టెడ్ అకౌంటెంట్ అంటాం, తను వెళ్ళి ఆర్టికల్షిప్స్ అవన్నీ చేస్తాడు. he may not get any money, right? But for articleship completion is doing it. But stock market లో అలా స్ట్రక్చర్డ్ గా మీరు ఇది చేయాలి అనేది రూల్ లేదు. అది మనం స్వతహాగా ఓకే నేను 3 to 6 months ఆర్టికల్షిప్ చేస్తున్నాను స్టాక్ మార్కెట్ లో అనుకొని మార్కెట్లోకి వచ్చి దెన్ స్లోగా ఇఫ్ యూ స్టార్ట్స్ పుట్టింగ్ స్టెప్స్, I don't see any problem in people stabilizing in this industry. I don't say it will be highly successful like Rakesh Jhunjhunwala or somebody like that. Maybe we'll start, putting right steps which will go a long way in stabilizing in the stock market and making his career. Okay sir, thank you so much. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.